ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు కొల్లగొట్టిన వ్యక్తులు రేణిగుంట పోలీసులు ఆట కట్టించారు. పక్కా ప్రణాళికతో విచారణ జరిపి ముగ్గురు ముద్దాయిలను పట్టుకున్నారు. మల్లెమడుగు రిజర్వాయర్ వద్ద ఈ నెల 8వ తేదీన ముద్దాయిలు రమేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు చంపేస్తామని బెదిరించి సెల్ ఫోన్ తీసుకున్నారు. 34,000 రూపాయలకు ఫోన్పే ద్వారా పంపించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల్లో కేటుగాళ్లకు చెక్ పెట్టారు. పట్టుకొని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్చంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి నేరగాళ్ల స్పీడ్కు బ్రేకులు వేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకి రేణిగుంట ఇన్స్పెక్టర్ గారు శరత్చంద్ర, అలా ఎస్ఐ గారు అరుణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఈ డెకాయిటీ కేసులో ఒక 6 మందిని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి 34,000 రూపాయలు విలువ చేసే దొంగ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు వెనక చూస్తే కట్టబత్తిన రమేష్ అనే అతన్ని ముద్దాయి షేక్ మీర్జావాలి అలియాస్ ముస్తఫా ఇతను సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్షిప్ చేసి అతను తెలివిగా ఫ్రెండ్ అని చెప్పి నమ్మించి మన ఇద్దరు కలిసి అక్కడ ఏమది మామండూరు ఫారెస్ట్ మెల్లమడుగు అని చెప్పేసి అక్కడ పోయి టూరు పోదాం రా అని చెప్పి పిలిపించి అక్కడ పోయిన తర్వాత ఇతనే ఒక 5 మంది ఫ్రెండ్స్ని పిలుచుకొని పోయి ఈ ముస్తాఫాను రమేష్ ఇద్దరు వాళ్ళ 5 మంది కొట్టినట్టు ఒక డ్రామా నాటకం క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ రమేష్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ముస్తాఫా ఫ్రెండ్కి ఫోన్ ద్వారా 34,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకొని భయపడిచ్చి చేసుకున్నందువల్ల అది వాడిని భయపడిచి మళ్ళీ ఎవరికి చెప్పవచ్చు.